హౌస్లో డబుల్ ఎలిమినేషన్ ఖచ్చితంగా ఉండబోతోంది. ఈరోజు రాత్రి జరగబోతోంది. మీరే గనక ఆప్షన్స్ మీకే గనక బిగ్ బాస్ ఇస్తే ఎవరిని పంపించేస్తారు? సుమన్, సంజన, భరణి, డీమన్ ఈ నలుగురు ఉన్నారు లాస్ట్లో. ఎవరిని బయటికి పంపించేస్తారో కామెంట్ చేయండి. ఇన్నాళ్ళు కూడా మంచి ఓటింగ్ పడింది సంజనకి. టాప్ 3 పొజిషన్లో ఉంది. ఫస్ట్ కళ్యాణ్, తర్వాత ఇమాన్యుల్, తర్వాత సంజన, ఇట్లా ఉండింది ఓటింగ్. తర్వాత భరణి, ఆ తర్వాత డీమన్, ఇట్లా ఉండేది. కానీ ఇప్పుడు భరణి నెమ్మది పైకి వస్తూ సంజన ఫోర్త్ పొజిషన్కి వెళ్ళిపోయింది. 5th పొజిషన్లో డీమన్ అట్లాగే ఉన్నాడు. తర్వాత సుమన్ సెట్ కంటిన్యూ అవుతున్నాడు. ఎందుకు? ఇంట్లో జరుగుతున్నటువంటి థింగ్స్ విషయంలో ఇమాన్యుల్ అండ్ సంజనాకి చాలా సీరియస్ ఇష్యూస్ వచ్చాయి. సంజన ఇన్నాళ్ళు జాగ్రత్త పడుతుంది, బయటపడింది అంటే ఇద్దరు మెయిన్ కారణం. ఆమెకు వేసే ఓటింగ్ కాకుండా 2 ఓట్స్ బయట నుంచి పడుతున్నాయి. ఒకటి ఇమాన్యుల్ ఓటింగ్. ఇమాన్యుల్ని ఇష్టపడేవాళ్ళు, ఇమాన్యుల్కి మిస్డ్ కాల్స్ ఇచ్చేవాళ్ళు తర్వాత కొద్దిసేపటికి వేరే ఫోన్లోంచి సంజనాకి కూడా మిస్డ్ కాల్స్ ఇస్తున్నారు. ఎక్కువ ఆన్లైన్ జియో హాట్స్టార్ కంటే మిస్డ్ కాల్స్ ఓటింగ్ బాగా పడుతుంది ఇమాన్యుల్కి. అట్లాగే సంజనాకి కూడా వాళ్ళందరూ ఓట్లు వేస్తున్నారు. ఎప్పుడైతే ఇమాన్యుల్ లేడో ఎక్కువ ఓట్లను తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. అయితే కళ్యాణ్ పోలింగ్లో లేను, ఇది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఓట్లు అంటే కళ్యాణ్ రేస్లో లేనప్పుడు, నామినేషన్స్లో లేనప్పుడు ఆ ఓట్లన్నీ పట్టుకొచ్చి సంజనాకి వేస్తున్నారు. ఎందుకు? సంజన తనూజతో గొడవ పడుతుంది కాబట్టి. చాలామంది కళ్యాణ్ ఫ్యాన్స్ తనూజాని ఇష్టపడట్లేదు, ఆమె ఓడిపోవాలి, కళ్యాణ్ గెలవాలనుకుంటారు కాబట్టి సంజన వెనక నిలబడ్డారు. కానీ ఇదే సంజన మళ్ళీ ఇప్పుడు హౌస్లో కళ్యాణ్తో రకరకాల విషయాల్లో గొడవ పడడం, కళ్యాణ్ బ్యాక్ ఎండ్ క్రిటిసైజ్ చేయడం, ఇట్లాంటి పనులన్నీ చేస్తూ ఉండడంతో ఆల్రెడీ కళ్యాణ్ ఓపెన్గానే హౌస్లో డీమన్కి తన సపోర్ట్ని మాట్లాడుతున్నాడు, నేను వాడిని కాపాడుకోవాలి ఇట్లా మాట్లాడుతున్నాడు. సో ఇట్లాంటి ఆస్పెక్ట్స్లో క్లియర్ కట్గా కళ్యాణ్ ఓ పక్క తనూజ అంటే ఇంట్రెస్ట్, ఇంకో పక్క డీమన్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పుడు ఓకే, సంజన అంటే ఇంట్రెస్ట్ చూపించలే, సంజనాన్ని సేవ్ చేయాలనుకోవట్లే, అనేకసార్లు సంజనాన్ని పక్కన పెట్టాలనుకున్నాడు. ఇమాన్యుల్తో కలిసి కూడా సంజనాన్ని బయటికి నెట్టేలాగా ప్లాన్స్ అన్నీ వేసుకున్నాడు. సో ఇలాంటి సిచ్యువేషన్ నడుస్తున్న టైంలో ఎందుకు మేము కళ్యాణ్ లోపల ఇష్టపడని సంజనాన్ని నెత్తిన పెట్టుకోవాలని అనుకుంటున్నారు. కళ్యాణ్ నేరుగా ఇష్టపడుతున్న తనూజానే నెత్తిన పెట్టుకోలేదు వీళ్ళు. ఓకే, అలాంటప్పుడు కళ్యాణ్ ఓపెన్గా ఇష్టపడని వద్దనుకుంటున్న సంజనాని హౌస్లో క్లియర్ కట్గా చెప్తున్న సంజన ఎందుకు పెట్టుకుంటారు? ఉన్న ఆప్షన్స్ 3. 1, కళ్యాణ్ ఇష్టపడుతున్నాడు కాబట్టి తనూజానికి ఓట్లేయటం. 2, కళ్యాణ్ సపోర్ట్ వాడిని కాపాడుకోవాలనే లెవెల్లో సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి డీమన్ సపోర్ట్ చేయడం. 3, తనూజతో గొడవ పడుతుంది కాబట్టి సంజనాకు ఓటేయడం. ఇన్నాళ్ళు 3ది చేశారు. ఫస్ట్ది ఎప్పుడు చేయాల, ఇప్పుడు మిడిల్ దానికి వచ్చారు. ఈ మిడ్ వీక్ నుంచి గురు శుక్ర ఈ 2 వారాల్లో కూడా కంప్లీట్గా సంజనాకి ఓటు తగ్గించేసి డీమన్కి వాళ్ళు ఓట్లు వేస్తున్నారు. సో నెమ్మదిగా ఏదైతే 1 తనూజ, 2 ఇమాన్యుల్, 3 భరణి కొత్తగా వచ్చాడో, 4 సంజన కంటిన్యూ అవుతుందో, 5లో ఉన్నటువంటి డీమన్ పవన్ కూడా పైకి వచ్చి ఇక్కడ డీమన్ పవన్ వచ్చి ఇక్కడ భరణి ఉండి, ఇక్కడ ఇమాన్యుల్ ఉండి, ఇక్కడ తనూజ ఉండి ఈ పొజిషన్కి, ఇక్కడ ఈ పొజిషన్కి చిటికిన వేలు పొజిషన్కి సంజన వచ్చే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. సో ఇందువల్ల కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఒక చావు దెబ్బ కొట్టడం వల్ల డబుల్ ఎలిమినేషన్లో సంజన హౌస్లోంచి బయటికి వెళ్ళబోతుంది అనేది స్ట్రాంగ్ వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మనకి. మీకేమనిపించింది దీని గురించి అనేది కామెంట్ చేయండి.